ఓ పెద్ద పోటుగాళ్ళ బయలుదేరావు. నేను పిలిచినా రావద్దు అన్నావు. నేను కనపడగానే క్షమించరా శ్రీనివాసు అని కాళ్ళు పట్టుకుంటాడు అన్నావు. నువ్వు కొట్టే దెబ్బలకి చచ్చిపోవచ్చు అన్నా. ఇప్పుడేంటి బాబా వాడు కొట్టే దెబ్బలకి మమ్మల్ని పిలుస్తున్నావు? నీ వల్ల కాదంటే చెప్పు బావా, మేమొచ్చి వాడి దుమ్ము దులుపుతాం. ఆడవాళ్ళలో ఉండండి. ఇప్పుడు చూపిస్తాను చూడవే నా టాలెంట్. ఇప్పుడు గనక వాడి దగ్గరికి వెళ్తే నేను ఊహించినట్టుగానే వాడు నన్ను కుమ్ముతాడు. అమ్మో, అనవసరంగా వీళ్ళ ముందు నా పరువు పోతుంది. ఏమవుతుందంటే మహా అయితే వాడిని చంపేస్తే ఇదే కదా జైలుకి వెళ్ళేది. ఏంటి బావా ఏంటి కూర్చున్నావు? చూడండి, ఈరోజు దుర్ముహూర్తం ఉందంట. ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదు. చేసేది మంచి పని అయితే ముహూర్తాలతో పనేంటి బాబా? జాతకాలతోనే మనకి పని. నేను నమ్ముతాను. నేనిప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ఏ టైంలో వెళ్తే బాగుంటుందో, ఏ టైంలో వెళ్తే పని కరెక్ట్గా అవుతుందో కనుక్కుంటాను. అప్పుడు వెళ్దాం. అప్పటిదాకా మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. బాయ్. ఏంటి పద్దు, ఇప్పటి వరకు వెళ్దాం పదా అన్న బావా సడన్ గా రూట్ మార్చేశాడు. బావకి కొట్లాటలు పోట్లాటలు అంటే కాస్త భయంలే. నన్ను ఇప్పుడు ఇంత జఫాగాని చేస్తుందంటే నేను ఊహించినట్టే జరుగుంటే నన్ను ఇంకా పెద్ద యదవం చేసి ఉండేది. అర్థమైంది పద్దు, మన బాధలేవో మనం పడదాం. పదాం, వాడి సంగతి తేలుద్దాం. వాడికి మనం కొట్టే దెబ్బలు మాత్రమే కాదు, బావతో ఉంటూ మోసం చేస్తాడా పెదవా? వీడు జైల్లో చిప్పకుడు తినాలి. ఎలాగే? అడ్రస్ తెలిసిందిగా, తర్వాత చూసుకుందాం పద. హలో, ఏదో పీకుతామని వెళ్ళారు, మళ్ళీ వెనక్కొచ్చారే? బాహుబలి తమరే ఏం చేయలేకపోయారు. కట్టప్పలం మేమేం చేయగలం? అందుకేనే చెప్పినప్పుడు వినాలి. సిచ్యువేషన్ ని బట్టి మూమెంట్ ఉండాలి. ఎక్కండి. ఒరే ప్రసాదు, చేతిలో కర్ర ఉంది కాబట్టి ఒక్కడనే పోరాడలేనురా. అందుకే సురేష్ని రమేష్ని పట్టుకొస్తా, 50 లక్షలు సంపాదిస్తా. నువ్వు పోనీ. ఏమే పద్మావతి, రేపు ఉదయాన్నే నా ఫ్రెండ్ గాడిని పట్టుకుని వాడి దగ్గర డబ్బు లాక్కుని ఇంట్లో వాళ్ళ ముందు అటు ఆఫీస్ వాళ్ళ ముందు సూపర్ లేడీ అయిపోదామనుకుంటున్నావే? నో, ఈ రాత్రంతా నిన్ను నిద్రపోనీయకుండా చేసి, ఫ్రెండ్ గాడిని కలవనీయకుండా చేసి, ఆఫీస్ వాళ్ళతో నిన్ను తిట్టించి, డబ్బులు పోయినందుకు నిన్ను జైల్లో పెట్టిస్తాను. పద్మావతి, ఏంటి బావా?
మనకిన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా నీకు? ఇంకెవరు? నువ్వేగా. అలా కాదు పద్దు. కష్టాలు ఐస్ క్రీమ్లా అప్పుడప్పుడే వస్తే బాగుంటాయి. ఇదేమిటో ఫేస్ క్రీమ్లా ఎప్పుడూ మనతోనే ఉంటున్నాయి. ఐస్ క్రీమ్ ఫేస్ క్రీమా? అదేం పోల్చడం బావా? అంటే నా నాలెడ్జ్కి అంతకు మించి పోల్చలేను, నువ్వే అర్థం చేసుకో. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మున్సిపాలిటీ వాడు ఎక్కువైన చెత్తని కింద పడేసినట్టు నిన్ను కూడా కష్టాల నుంచి బయటపడేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను చెత్తనా? అయ్యో, నా బాధ నీకు అర్థం కావడం లేదు. మన కష్టాలు త్వరగా తొలగిపోవాలని, మనకొచ్చిన సమస్యలు పారిపోవాలని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను పద్మావతి. నువ్వు మొక్కుకున్నావా? ఏమని? చెరిగిపోయిన బోట్లకి కుట్లేస్తానని, అరిగిపోయిన అంట్లకు మాటలు వేస్తున్నా. చివరికి నా మొక్కు కూడా అంత కామెడీ అయిపోయిందా నీకు? గతంలో తమరిచ్చిన ట్విస్ట్లు అలాంటివి మహానుభావా. గతం పద్మావతి, ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను. నీ కోసం, నీ సమస్యలు తీర్చడం కోసం అమ్మోర్తల్లికి మొక్కుకున్నాను. ఈ బియ్యం మూటని అమ్మవారి గుడిలో ఉన్న రావి చెట్టుకి కడతానని చాలా స్ట్రాంగ్గా బలంగా మొక్కుకున్నాను. నిజమా బావా? నువ్వు చాలా గ్రేట్ బావా. నా కోసం ఆలోచిస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఓ పిచ్చిపద్దు, ఇది కలో నిజమో తెలుసుకోవాలనుంటే ఒకసారి గిల్లు, తెలిసిపోద్దిగా. అలాగే. ఏమిటి నన్ను గిల్లావు? అంటే గిల్లమన్నావు, నన్ను గిల్లుకోవాలో నిన్ను గిల్లాలో చెప్పలేదు కదా బావా. గిల్లాకే కదా తెలిసింది. తెలిసే, నాకు తెలుసు నువ్వు కావాలని గిల్లుతున్నావని. పోనీలే, ఇంకాసేపట్లో ఇంకో భయంకరమైన షాక్ ఇవ్వబోతున్నాను, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంతకీ ఈ ముడుపు మనం ఎప్పుడు కడుతున్నాం బావా? నువ్వు ఇందులో నుంచి బియ్యం ఎప్పుడు తీస్తే అప్పుడు. నేను బియ్యం తీయడం ఏంటి? నేను 5116 బియ్యపు గింజలు మాత్రమే ముడుపు కడతానని మొక్కుకున్నాను. 5116 బియ్యపు గింజలా? అవి ఎప్పుడేరాలి బావా? ఏరాలే, ఏరి మూటగట్టి గుళ్ళో రావి చెట్టు కట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావు బావా? 5000 గింజలేరాలంటే 2 రోజులు పడుతుంది. 3 రోజులు పట్టని. నువ్వెప్పుడేరితే అప్పుడే గుళ్ళో కట్టేస్తా. మొదలుపెట్టు. బావా, ఏంటి బావా మొదలు పెట్టేది? టైమింగ్ ఏంటో చూడు. ఇప్పటికే పని చేసి చేసి ఒళ్ళంతా పొలిసిపోయింది. ఇప్పుడు కూర్చుని తెల్లవార్ల బియ్యం ఏరాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అంటే నా మొక్కు కంటే నీకు నిద్రే ఎక్కువైపోయిందా పద్మావతి? మనం సమస్యల నుంచి బయటపడడం కంటే బియ్యం ఏరడం అంత కష్టమా? నువ్వింత బద్ధకస్తురాలు అని నేను కల్లో కూడా అనుకోలేదు పద్మావతి. అన్ని మాటలు ఎందుకులే, దేవుడి విషయంలో కదా కష్టమో నష్టమో. నువ్వడిగినా 5016 బియ్యపు గింజలు నేను లెక్క పెడతాను. ఏరవే ఏరు, నేను మహారాజులా పడుకుంటాను, నువ్వు మాత్రం దాసీదానిలాగా బియ్యపు గింజల్ని ఏరుతూనే ఉండు. పద్మావతి, ఏంటి బావా? ఇందాక నేను తిన్న కూరలో ఉప్పు ఎక్కువైనట్టుంది, నెక్స్ట్ టైం కొంచెం తగ్గించు. అలాగే బావా. బావా, నువ్వు అసలు నన్ను మాట్లాడి చెప్తున్నాను చూడు. ఇప్పుడు నేను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. నాకు తెలిసే నిన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు మళ్ళీ మొదలు పెడతావని, అందుకే డిస్టర్బ్ చేశా.
పద్మావతి చెప్పు బావా. అది నువ్వు ఇలాగే మాట్లాడితే డిస్టర్బ్ అయిపోతుంది. ఈ బియ్యం పక్కన పెట్టి నేను వెళ్ళి పడుకోవచ్చు. వద్దులే, లెక్కపెట్టు. ఇంకా 116 గింజలు తీస్తే బావ చెప్పిన లెక్క పూర్తయిపోతుంది. లెక్కించాలి. 5001, 5002, 5003. అయ్యో బాబోయ్, 5000 పూర్తయిపోయాయా? అమ్మని ఒప్పుకోను. ఇదేనే నా ప్లాను. ఏం చేసావు బావ నువ్వు? ఇంతసేపు కష్టపడి లెక్క పెట్టిన బియ్యం కాస్త చూడు ఎలా అయిపోయాయో. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలా? సారీ పద్మావతి, నీళ్లు తాగుతూ ఉంటే గ్లాస్ చేయి జారింది. చేయి జారినట్టు లేదు బావా, నువ్వే కావాలని పడేశావు. లేదు పద్మావతి, నేను కావాలని పడేలేదు. లేదు, నువ్వు కావాలనే పడేశావు. సరే సారీ చెప్పానుగా, ఇంక వదిలే. అయినా బోర్డు అంత టైం ఉంది, కాస్త ఓపిక తెచ్చుకొని లెక్కపెట్టు. అర్థమైంది బావా, అర్థమైంది. నువ్వు కావాలనే చేస్తున్నావు ఇదంతా. ఏమిటిది? లెక్క పెట్టాను బావా. 5016 బియ్యపు గింజలు అవి. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు నువ్వు? నా మీద నమ్మకం లేకపోతే నువ్వే లెక్క పెట్టుకుని చూడు. 5016 ఉన్నాయో లేదో నీకే తెలుస్తుంది. గుడ్ నైట్. పద్దు, అమ్మని ఎంత పెద్ద దెబ్బ కొట్టావే. ఇప్పుడు నేను ఎక్కడ లెక్క పెట్టాలి ఇవన్నీ? ఇలా పెట్టావో ఫిట్టింగు. నేను పడుకోకుండా లెక్క పెడితే నువ్వు పడుకుంటావా? నాకేం పని, నేను పడుకుంటా. బావా, రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేయాలని కావాలని ప్లాన్లు వేశావు కదా, ఇప్పుడు నీకు నిద్ర లేకుండా చేస్తా. బావా లే. ఏమిటే? నువ్వు మొక్కుకున్నట్టే నేను కూడా ఒక మొక్కుకున్నాను బావా. మొక్కుకున్నావా? ఆ మొక్కు ఏమై ఉంటుందబ్బా? కొంపదీసి ఇది నా మెడకేమో చుడుతుందా ఏమిటి? ఏం మొక్కుకున్నావు? అంటే గదిలో ఫ్యాన్ ఆఫ్ చేస్తానని మొక్కుకున్నాను బావా. ఓస్ అంతేనా? ఏదో నా ఊపిరి ఆపేస్తానన్నట్టు చెప్పావు కదే. అలాగే లేవే, నీ మొక్కు నేనే తీరుస్తాను. ఫ్యాన్ నేనే ఆఫ్ చేస్తాను. ఒట్టు. మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేయగో. అసలు చేయనిగా. ఏమిటి? ఏంటి పడుకుంటున్నావు? పడుకోకపోతే ఆజా ఆజా అని డాన్స్ చేయమంటావా ఏమిటి? అలా కాదు బావా, గాలి లేకపోతే నాకు నిద్ర ఉండదని నీకు తెలుసు కదా. గాలి లేకపోతే నీకు నిద్రే ఉండదు, నాకు ఊపిరే ఉండదు.
ప్రతి మనిషి బతకాలంటే గాలి కావాలే పద్మావతి. నేను చెప్పేది పేల్చే గాలి కాదు బావా, ఫ్యాన్ గాలి. ఫ్యాన్ గాలి? నన్నేం చేయమంటావు? ఆ గాలి లేదు కాబట్టి నువ్వు విసిరావంటే హాయిగా పడుకుంటాను బావా. నేను నీకు విసిరాలా? ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి? నీ పాటికి నువ్వు హాయిగా పడుకుంటే నేను విసురుతూ కూర్చోవాలా? ఇందాక నీ మొక్కు నేను తీర్చాను కదా బావా. అవును, తీర్చావు. మరలాంటప్పుడు నా మొక్కు నువ్వు తీర్చాలి కదా. తీర్చాలి. మరి తీర్చు. చూడు, రేపు నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయే, నేను పడుకోవాలి అంతే. ఏంటి బాబా అంత ముఖ్యమైన పనులు? నేను చేసే పనుల్లో పుల్లలు పెట్టడం, వీలైతే వంకలు పెట్టడం, విసిగించడం, ఇవేగా నీకున్న అతి ముఖ్యమైన పనులు. చాలు చాలు, ఆపుతావా? ఇప్పుడు నేను విసరనే. అలా అయితే నేను మళ్ళీ మొక్కుకుంటాను బావా. ఏమని? నువ్వు నా కాళ్ళు పట్టాలి. వద్దులేవే, దానికన్నా విసరడమే బెటరు. ఆ ఫ్యాన్ అందుకో. ఏం గాలి, ఏం గాలి. మనిషి పుట్టాక ఒక్కసారైనా విసనకర్రతో విసిరించుకోవాలి. అలా విసిరించుకోకపోతే మనిషికి గుడ్డుకి తేడా ఏముంది? అంటే ఇప్పుడు నేను మనిషిని కాదంటావా? నీ గురించి మాట్లాడట్లేదు బంగారం, మనుషుల గురించి. నువ్వు విసిరు, విసిరు. రాక్షసు. ఆ ఓవర్ యాక్షనే వద్దనేది. విసరాలనుకుంటే విసురు, లేదంటే కాళ్ళు పట్టు. చిచే, నాకంత కర్మ పట్టలే, విసురుతానులే. ఇలా కాదు, మనం చెయ్యేస్తే ఇది భయపడిపోతుంది, అటు తిరిగిపోతుంది. సో దీన్ని ఆ యాంగిల్లో ట్రై చేద్దాం. వద్దు. ఏంటి? నిన్నిలా చీరలో చూస్తుంటే 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 ఇలా నీ మీద చెయ్యేసుకొని పడుకోవాలనుంది పద్దు. ఏ బావా, ఛీ, పో. అమ్మా, బావా, బావా, ఏంటి? పద్దు, నిన్నీ చీరలో చూస్తూ ఉంటే భలే ముద్దొచ్చేస్తున్నావే. నిన్నిలా చూస్తుంటే నీ నడుము మీద చెయ్యి వేసి అలా నిద్రపోవాలనుంది. అలాగా బావా? ఏమిటే ఇది? ఆగలేకపోతున్నావని అత్తయ్య మావయ్య అడిగేశారు తెలుసా? ఏమని? మనవన్నో మనవరాల్లో ఇస్తారా అని. నేను ఎవరికి ఇవ్వనే. వదులు చైతి, చైతి వదులు, వదులవే, వదులవే. ఇలాంటి కార్యక్రమాలు నేను పడకిప్పుడు. నేను విసురుతానులే, పడుకో పడుకో. విసురుతా. మనవడో మనవరాలు అంట.
ఎస్ఐ. కానిస్టేబుల్. మీరు మా ఇంటికి వచ్చారేంటి మేడం? సరిగ్గా చూడు, మేమొచ్చింది మీ ఇంటికి కాదు, డైరెక్ట్ గా మీ బెడ్రూమ్ లోకి. ఆ, ఎందుకు వచ్చారు మేడం? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు మేడం? ఈ మధ్య మీరు తింగర్ వేషాలు బాగా వేస్తున్నారంట. పేపర్లు చించి మీ ఆవిడ మీదకి వేస్తున్నారంట. రాత్రిపూట బియ్యం చేతికిచ్చి లెక్క పెట్టమంటున్నారంట. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది.